One of the important question is smoke testing. What is smoke testing? సో ఇది మన ఎస్ఎన్సి సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండి. ఇందులో మనకి మెయిన్ ఫంక్షనాలిటీస్ స్మోక్ టెస్టింగ్లో మనం టెస్టింగ్ ఓన్లీ మెయిన్ ఫీచర్స్కి టెస్టింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ అప్లికేషన్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే కోర్సెస్. మన కోర్సెస్ మనం సెలెక్ట్ చేస్తే కోర్స్ సెలెక్ట్ అవుతుందా లేదా, సైన్ అప్ సెలెక్ట్ అవుతుందా లేదా. ఈ టెస్టింగ్ అనేది ఏదైనా డెవలపర్ అనేవాడు ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసినప్పుడు, అంటే అప్లికేషన్ అనేది ఇనిషియల్ స్టేజ్లో డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏదైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలపర్ కొత్త ఫీచర్ యాడ్ చేసాడు అనుకుందాం, రిఫ్రెష్ చేద్దాం. లాగిన్ ఫీచర్ ఇస్ యాడెడ్, రైట్? ఎర్లియర్ మనకు లేదు కదా, ఇప్పుడు యాడ్ అయింది, కొత్త ఫీచర్ యాడ్ అయింది. ఇప్పుడు మనకి క్రిటికల్ ఫంక్షనాలిటీస్ ఏంటి? కోర్సెస్, లాగిన్, సైన్ అప్. ఇయర్ మనకు హోమ్ కూడా ఉంది, బట్ హోమ్ చెక్ చేయక్కర్లేదు. కోర్సెస్ మీద సెలెక్ట్ చేస్తే మనకి పర్టికులర్ కోర్స్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ కొడితే వర్క్ అవుతుందా లేదా అని టెస్టింగ్ చేయాలి. అలాగే మనకి లాగిన్ ఉంది కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ప్రొవైడ్ చేస్తే సైన్ ఇన్ అవ్వాలి. ఇన్ కేస్ రాంగ్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ చేస్తే సైన్ ఇన్ అవ్వకూడదు. అలాగే మనకి సైన్ అప్ కూడా సేమ్, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే సైన్ అప్, సబ్మిట్ కొడితే సైన్ అప్ అవ్వాలి. ఇన్ కేస్ రాంగ్ డీటెయిల్స్ ఇస్తే సైన్ అప్ అవ్వకూడదు. ఇలా మెయిన్ ఫీచర్స్ అనేవి, క్రిటికల్ ఫీచర్స్ అనేవి టెస్ట్ చేయాలి. దాన్నే మనం స్మోక్ టెస్టింగ్ అంటాం. ఇది ఎప్పుడు స్టార్టింగ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనం స్మోక్ టెస్టింగ్ చేస్తాం.